బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. కింద నుంచి 24 మంది అభ్యర్థులను అధికారులు ఎలిమినేట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నేను 5100 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నాను. మరి థర్డ్లో ఒక 10,000 నాకంటే 10,000 ఓట్ల వెనుకలో మరి బీఎస్పీ క్యాండిడేట్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి ఎవరికి కూడా 50% + 1 ఓటు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతున్నది. ముందేంటంటే ఓట్లను అన్నింటినీ అవరోహణ క్రమం డిక్రీజింగ్ ఆర్డర్లో రాస్తూ కింది నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పటి వరకు సుమారుగా ఒక 25 మందిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. బట్ అన్నీ తక్కువ ఓట్లు కాబట్టి పెద్ద అందులో వ్యత్యాసం అంటూ ఏం లేదు. అందరికీ 90 నుంచి 110 మధ్యలో అందరికీ ముగ్గురికి కూడా సమానంగా యాడ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మూడో అభ్యర్థి ఎలిమినేషన్ అనేది ఇట్స్ కంపల్సరీ అనేది మనకు పరిస్థితి కనబడుతున్నది. చివరికి మూడో అభ్యర్థి యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఏ రకంగా ఉన్నాయి దాని మీద ఫలితం ఉంటుందని భావిస్తున్నాను. ముఖ్యంగా నేనైతే థర్డ్ క్యాండిడేట్ యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ముఖ్యంగా కాంగ్రెస్కి బాగా పడ్డాయని చెప్పేసి మరి మొన్న 2 రోజులు చూసిన మా ఏజెంట్లు అందరూ కూడా చెప్పినారు. కాబట్టి నేనైతే ఆశాభావంతో ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు మరి 8, 9 కల్లా కంప్లీట్ అయిపోతున్నాయి అన్ని రౌండ్స్. ఖచ్చితంగా విజయం సాధిస్తూ వస్తానన్న ఆశాభావంతో నేనున్నాను. ప్రక్రియలు అయితే అంత సవ్యంగా జరుగుతున్నాయి. ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. గతంలో అయితే సెకండ్ రౌండ్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పటికి కూడా 50% + 1 రాలేకపోతే మళ్ళీ బాటం నుంచి థర్డ్ ప్రియారిటీ ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడే ఆయనకున్న నెక్స్ట్ సపోజ్ సెకండ్ ప్రియారిటీ ఉందో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. క్యారీ ఫార్వర్డ్ అయినాక దాన్ని థర్డ్ ప్రియారిటీగా ఆ నెక్స్ట్ క్యాండిడేట్కి వెళ్తూ ఉన్నాయి. అది కొంచెం ఇక్కడున్న ఏజెంట్లకు కానీ దాన్ని కానీ కొంచెం ఈవెన్ ఆఫీసర్లు కూడా కొంచెం ఇబ్బందికరంగానే బిగినింగ్లో ఉండే, కానీ అందరు అలవాటు అయిపోయారు ఇప్పుడు. దాంతో ఇట్స్ ఓకే. పరిస్థితి అయితే మంచి సిస్టమేటిక్గానే ఉంది. ఈవెన్ ఈ రౌండ్లో కూడా కొన్ని ఎవరైతే సపోజ్ లాస్ట్ 63rd క్యాండిడేట్ ఎలిమినేట్ అయ్యాడు, ఇప్పుడు 26 క్యాండిడేట్కి ఓటు 63 క్యాండిడేట్ పడ్డది అనుకోండి, దాన్ని మనం ఎగ్జాస్ట్ చేస్తూ ఉంటారు. దానిలో ఒక 2-3 ప్రక్రియలు ఇట్లా ఉన్నాయి. బట్ ఏదేమైనా చాలా సింపుల్. అండ్ ఇప్పుడు అదనంగా ఇంతవరకు అయితే మార్నింగ్ నుంచి ఒక 2-3 గంటలు ఓన్లీ సింగిల్ టేబుల్ ఆర్ఓ గారు, జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ చేశారు. తక్కువ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు సమయం బాగా పడుతుందని చెప్పేసి ఇప్పుడు ఒక 10 టేబుల్ కౌంటర్లు కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. అందుకే మరి ఏజెంట్లు అవన్నీ కూడా మళ్ళీ సమకూర్చుకొని ఏజెంట్లకు మేము కూడా మళ్ళీ ఈ కొత్త విధానాన్ని ట్రైనింగ్ ఇవ్వడము ఇది జరుగుతుంది. ఈవెన్ వాళ్ళు కూడా ఈ ఆఫీసర్లకు కూడా కొంచెం గైడెన్స్ ఇస్తున్నారు ఈ కొత్త విధానం. ఎందుకంటే నిన్నటి వరకు ఉన్నది డైరెక్ట్ అది అర్థమైపోయింది వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా సెకండ్ ప్రియారిటీ ఓటును ఏ రకంగా చేయాలన్న ఆ ఇన్స్ట్రక్షన్ కూడా మరి కింది వాళ్ళందరికీ అందజేసి బీజేపీ కొంచెం లీడ్లో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నేను 5100 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నాను. మరి థర్డ్లో ఒక 10,000 నాకంటే 10,000 ఓట్ల వెనుకలో మరి బీఎస్పీ క్యాండిడేట్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి ఎవరికి కూడా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అటు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలివేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఎవరెవరు ఎంత మెజారిటీతో ఉన్నారు, డీటెయిల్స్ ఏంటి? అఖిల, రెండవ ప్రాధాన్యత ఓట్లు అనేటువంటిది ప్రస్తుతము కీలకంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎలిమినేషన్స్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు మనం ముఖ్యంగా ఇటు ఏదైతే ఎలిమినేషన్ ప్రక్రియ అటువంటి రౌండ్ లోపల ఎలిమినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతున్నారు. మొత్తం 53 మంది అభ్యర్థులు కూడా ఇటు బరిలో ఉండడంతో అయితే ఇప్పటికే 23 మంది యొక్క అభ్యర్థులను ఎలిమినేషన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ 23 మందికి సంబంధించినటువంటి వారిని రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చింది అనేటువంటి కోణం లోపల అయితే ఇటు ఓట్లను డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దాదాపుగా 23 మంది, మొత్తం 53 మంది పోటీలో ఉన్నటువంటి నేపథ్యం లోపల 23 మందిని ఇప్పటికే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించారు. కానీ ఈ రకమైనటువంటి ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుండటంతో అయితే ఇటు ఇప్పుడే, ఎందుకంటే ఇప్పటివరకు అయితే అంతా కూడా సింగిల్ డిజిట్స్కు పరిమితమైనటువంటి అభ్యర్థులే ఉన్నారు. ఇప్పుడు డబుల్ డిజిట్కు సంబంధించినటువంటి అభ్యర్థుల
ఆ ఓట్లు ఇటు లెక్కబెట్టడం అనేటువంటిది రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కబెట్టడం అనేటువంటిది ఇబ్బందిగా మారుతున్నటువంటి క్రమం లోపల ఇటు మొదటి ప్రాధాన్యత ఓట్లను ఏ విధంగా అయితే లెక్కించారో టేబుల్ పైన లెక్కించారో అదే విధంగా టేబుల్ పైన లెక్కించేటువంటి ప్రక్రియ అయితే ఇప్పుడు సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరికి ఎక్కువ ఓట్లు షేర్ అయ్యేటువంటిది అయితే ఇటు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాదాపుగా 53 మంది పోటీ చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు చివరి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కేవలం 17,000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. 17,000 మంది 53 మందికి కలిసి ఏదైతే 53 మంది కలిసినటువంటి ఓట్లు 16,784 మాత్రమే ఉన్నాయి. మిగతా ఓట్లన్నీ కూడా ఈ పైన ఉన్నటువంటి ముగ్గురు ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, బీఎస్పీ అభ్యర్థి వీళ్ళు ముగ్గురే షేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఈ మూడవ స్థానం లోపల ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి ఓట్లు ఎవరికి వస్తాయి అనేటువంటిది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ ఓట్లే గెలుపును నిర్ణయించేది. ఈ హరికృష్ణకు సంబంధించినటువంటి సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తాయనేటువంటిది అయితే మనకు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడే ఇంకా 23 మందిని ఎలిమినేట్ చేశారు. కాబట్టి మిగతా 3Gs అంటే 1000 వరకు, తర్వాత 1000 కంటే పైన ఎబోవ్ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఇప్పుడు మరికొద్ది సేపటి లోపల వాటి యొక్క సెకండ్ ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు. తర్వాత మూడో స్థానం లోపల ఉన్నటువంటి హరికృష్ణ సంబంధించినటువంటి ఓట్ల యొక్క రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇప్పుడు ముఖ్యంగా హరికృష్ణ అనేటువంటి అభ్యర్థి దాదాపుగా 51,253 ఓట్లు గెయిన్ చేసుకోవడం జరిగింది. అతనికి వచ్చినటువంటి ఓట్లు 51,253 ఓట్లు కావడంతో ఈ 51,253 ఓట్ల లోపల సెకండ్ ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చింది అంటే ఇటు ఆ ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిందా లేకపోతే బీజేపీ అభ్యర్థికి వచ్చిందా అనేటువంటిది అయితే ఇప్పుడు ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 51,000 ఓట్ల పైచిలుకు ఉండడంతో అయితే ఇది గెలుపును నిర్ణయించేటువంటి ఓట్లు. ఇందులో సెకండ్ ప్రియారిటీ ఓట్లకు తనకే వచ్చాయని చెప్పి ఇటు కాంగ్రెస్ అభ్యర్థి తనకే అనుకూలంగా వచ్చాయని చెప్పి బీజేపీ అభ్యర్థి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఎవరికి ఈ ఓటు వెళ్ళింది అనేటువంటిది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మిగతా అభ్యర్థుల ఓట్లు తీసుకున్నట్లయితే 12,000 ఓట్ల లోపల కూడా ఇటు రెండవ ప్రాధాన్యత ఓట్ల లోపల ఇటు అంజిరెడ్డి తర్వాత నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా సమానంగా షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మూడవ స్థానం లోపల ఉన్నటువంటి అభ్యర్థి యొక్క ఓట్లు ఎవరికి వెళ్ళింది అనేటువంటి చర్చనీయాంశంగా మారింది. మరికొద్ది సేపటి లోపల ఇటు ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పటికే 23 మంది యొక్క ఎలిమినేషన్ పూర్తయింది. ఇంకా 20 మంది యొక్క ఎలిమినేషన్ పూర్తి కావాలి. అసలు ఇటు హరికృష్ణకు సంబంధించినటువంటి సెకండ్ ప్రియారిటీ ఓట్లను లెక్కించాలి అంటే మినిమం రాత్రి 7 గంటల వరకు కూడా సెకండ్ ప్రియారిటీ యొక్క ఓట్ల కొనసాగింపు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల తుది ఫలితం రావాలి అంటే రెండవ ప్రాధాన్యత ప్రకారం తుది ఫలితం రావాలి అంటే రాత్రి 8 గంటల వరకు అయితే తుది ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అఖిల మనకు రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.